మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నయీం కేసు మళ్లీ తెరపైకొస్తోంది. గ్యాంగ్స్టర్ పేరు చెప్పి ఎవరెంత దోచుకున్నారు, ఎవరెవరు వాటాలు పంచుకున్నారనే వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నయీం డైరీలో ఉన్న వీఐపీల పేర్లపైన ఆరా తీస్తున్నారు. రెండు 2016లో నయీంను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. దాదాపు 100 కోట్ల రూపాయల ఆస్తులను సీజ్ చేశారు. నయీం ఇంట్లో దొరికిన నగదు, బంగారంపై పలు ఊహాగానాలొచ్చాయి. అతని ఆపరేషన్స్ ఉన్న డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఇంతకాలం ఆ డైరీ సీక్రెట్ గానే ఉంది. అందులోని వివరాలు బయటకు రాలేదు. నయీం కేసును తవ్వితే ఆ డీటెయిల్స్ అన్ని బయటకొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలతో లింకులు బయటపడే ఛాన్స్ ఉంది. నయీం కేసును సీరియస్ గా తీసుకోవాలని ప్రభుత్వం నుంచి పోలీసులకు ఆదేశాలందాయి. మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, నయీం కేసు మళ్లీ తెరపైకొస్తోంది. దీనికి గల కారణాలేంటి? 2016లో నయీం ఎన్కౌంటర్ షాద్నగర్లో జరిగింది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రత్యేకంగా నయీం కేసు దర్యాప్తుకు ఒక సిట్ను ఏర్పాటు చేశారు. ఐజీ నాగిరెడ్డిని ఆ సిట్ చీఫ్గా చేశారు. నయీంకి సంబంధించి మొత్తం 197 కేసులు పోలీసులు నమోదు చేశారు. నయీం అనుచరులను 125 మందిని అప్పటిలోనే అరెస్ట్ చేశారు. కొంతమంది పైన పీడీ యాక్ట్ కూడా పెట్టారు. అయితే నయీంని ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఇక్కడ నార్సింగి అల్కాపురిలో ఉన్న ఆయన నివాసంలో భారీగా సోదాలు నిర్వహించారు. ఒక రోజంతా కూడా అక్కడ సోదాలు నిర్వహించారు. భారీ ఎత్తున బంగారం, నగదు దొరికిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాకుండా నయీం డైరీ ఒకటి కీలకంగా మారింది. అందులో నయీం డైరీలో తాను ఎక్కడెక్కడ ఆస్తులు కూడా పెట్టింది, తదితర వివరాలతో పాటు ఎవరెవరికి ఎంత చెల్లింపులు ఇచ్చింది అనేది కూడా అందులో మొత్తాన్ని నమోదు చేశాడు. ఆ డైరీలో ఉన్న విషయాల ఆధారంగా గతంలో కొంతమంది పోలీసు అధికారుల పైన చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ నయీంతో అత్యంత సన్నిహితంగా ఉన్న రాజకీయ నేతల ప్రమేయం పైన ఎటువంటి ప్రకటన కూడా పోలీసులు చేయలేదు. అయితే 197 కేసులు నమోదు చేసి 125 మందిని అరెస్ట్ చేసి మరికొంతమందిని ప్రశ్నించారు. నయీంతో ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు అత్యంత సన్నిహితంగా మెలిగారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అప్పట్లో అటు శాసనమండలిలో నేతగా ఉన్న ఒక వ్యక్తి, శాసనమండలి పక్ష నేతగా ఉన్న వ్యక్తి అత్యంత సన్నిహితంగా నయీంతో ఉన్నాడు అనే ఆరోపణలు వచ్చాయి. అట్లనే భువనగిరి ప్రాంతానికి సంబంధించి గతంలో బీఆర్ఎస్లో ఉన్న నేత ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగాడు. వీళ్ళందరితో కలిసి ఆ చుట్టుపక్కల పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు. కొంతమందిని బెదిరించి ఆస్తులన్నింటినీ కూడా లాక్కున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. దీనిపైన అటు విచారణ జరుగుతూ ఉంది. ఇప్పటిదాకా నయీం కేసుల విచారణలో 18 కేసుల్లో ఛార్జ్షీట్ కూడా దాఖలైంది. ఒక్కొక్కటిగా అటు ఆ నయీం కేసుల విచారణ అయితే జరుగుతుంది. అయితే నయీం కేసు విచారణలో తీవ్ర జాప్యం జరుగుతుందంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి గతంలో అటు కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. వీలైనంత త్వరగా దీన్ని కేసు దర్యాప్తును ముగించాలి. ఎందుకంటే నయీం బాధితులు అనేక మంది ఉన్నారు. నయీం కొన్ని వందల మందికి సంబంధించిన ప్లాట్లన్నింటినీ కూడా కబ్జాలకు పాల్పడ్డాడు. వాళ్ళందరికీ కూడా సత్వరం న్యాయం జరగాలంటే ఈ కేసు విచారణ త్వరగా జరగాలంటూ ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. అయినప్పటికీ కూడా గత ప్రభుత్వం దాన్ని పూర్తిగా పక్కదో పట్టించింది. ఆ సిట్ను కూడా అటు ఆ సిట్ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది ఏంటి అని తెలియకుండానే సిట్ను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. గత కొంతకాలంగా అటు నయీం బాధితులు తీవ్ర ఒత్తిడి తెస్తూ ఉన్నారు. ఇంకా కూడా తమకు న్యాయం జరగలేదు. 2016లో ఆయన ఎన్కౌంటర్ జరిగింది. ఇప్పటికీ 8 ఏళ్ళుగా వస్తుంది. కానీ ఇంతవరకు ఆ బాధితులుగానే తాము మిగిలిపోయాం, ఎటువంటి న్యాయం కూడా జరగలేదంటూ వాళ్ళందరూ కూడా తిరుగుతున్నారు. నిన్న అటు అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. గత ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నయీంకి అత్యంత సన్నిహితుడు, నయీంతో కలిసి దందాలు చేశారు. తాను నయీం కేసు విచారణను తిరిగి పునఃప్రారంభించాలంటూ తాను కోరనున్నట్టుగా ఆయన చెప్పారు. అయితే దీనిపైన ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అటు కోర్టు విచారణలో కేసులు ఏ దశలో ఉన్నాయో పరిశీలించాలంటూ అటు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం జరిగే విధంగా కేసు దర్యాప్తును పూర్తిగా పారదర్శకంగా చేయాలంటూ కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. త్వరలోనే దీనిపైన అటు పోలీస్ అధికారులు ఒక నిర్ణయం తీసుకొని ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం ద్వారా నయీం కేసు దర్యాప్తు తిరిగి ప్రారంభించనున్నారని తెలుస్తుంది. అట్లనే